లో అలాంటి సంఘటనలు ఎవరికి జరగకూడదు, కానీ అలాంటి సంఘటన జరిగింది. ఒక ప్రెగ్నెంట్ లేడీని ఒక నొటోరియస్ ఏమంటారంటే సెక్షువల్ పర్వర్టెడ్ ఫెలోస్ ఉంటారు కదండి కొద్దిగా, వాళ్ళు కొద్దిగా కొంతమంది అంటే ఒక వ్యక్తి ఒకే అఫెండరు, అంటే మేము రాకముందు జరిగింది ఇన్సిడెంట్ ఇది. అదే బాత్రూమ్స్ కానీ టాయిలెట్స్ కానీ వెళ్తా ఉంటే డోర్ పక్కన నిల్చొని ఆమె ట్రైన్లోనే మిడ్ నైట్ ఆ టైంలో ఆమెను బయటికి పుష్ చేసినాడు. అయ్యో, ఆమె ప్రెగ్నెన్సీ కూడా పోయింది అనుకుంటాను నాకు తెలిసి. ఎందుకంటే ఎంత బికాస్ ఆఫ్ ఆర్నమెంట్స్ కోసము అండ్ సమ్ అదర్ థింగ్. అది పాపం ఆమె చాలా అసలు చాలా హైలైట్ అయింది సార్ కేసు అది. అప్పుడు మోహన్ ప్రసాద్ సార్ అని చెప్పి సిఏ గారు ఉన్నారు అప్పుడు ధర్మవరంలో, అండ్ రమేష్ బాబు అని చెప్పి మన రమేష్ బాబు సార్ అని చెప్పి తిరుపతి డిఎస్పీ ఉన్నారు. ఛాలెంజింగ్గా తీసుకున్నారు ఆ కేసుని. ఇమ్మీడియట్లీ వాడిని పట్టేసుకున్నారు, వాడిని రిమాండ్ పెట్టినారు. ఇప్పుడు 14 years కన్విక్షన్ పడింది వానికి. సూపర్. వాడు అంత ఈజీగా దొరికాడు సార్? అంత ఈజీగా దొరకలేదు సార్, పాపం వాళ్ళు చాలా కష్టం.